Hello everyone. Welcome back to my channel. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనము హాట్ అప్లికేషన్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసాము. సో అందులో హాట్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, ఓకే, టైప్స్ ఆఫ్ హాట్ అప్లికేషన్స్. ఓకేనా, టైప్స్ ఆఫ్ హాట్ అప్లికేషన్స్ ఏంటిది? లోకల్ అప్లికేషన్స్ అండ్ జనరల్ అప్లికేషన్స్. లోకల్ అప్లికేషన్స్లో వీ హ్యావ్ స్టార్టెడ్ లోకల్ డ్రై హీట్ అప్లికేషన్స్. ఓకేనా, అందులో ఒకటి హాట్ వాటర్ బాటిల్, అదొక్కటి మనం కంప్లీట్ చేసాము. టుడే వీఆర్ గోయింగ్ టు ద కంటిన్యూషన్ ఆఫ్ దట్ క్లాస్. ఓకేనా, హాట్ వాటర్ బాటిల్ తర్వాత లోకల్ డ్రై హీట్ అప్లికేషన్స్లో వచ్చేది మిగతాది ఆఫ్టర్ హాట్ వాటర్ బాటిల్ తర్వాత వచ్చేది ల్యాంప్స్ అనమాట. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్. ఓకేనా, అన్ని అంటే ఓవరాల్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, బట్ లిటిల్ స్లైట్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. సో మనము కంపారిజన్ చేసుకుంటూ చదువుకుందాము, డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో in this what all there are there? Heating lamp, infrared lamps and ultraviolet lamp. Okay na, the name itself only showing the difference. Okay, heating lamp anante mana intlo vaadukune watt bulbs untayi kada, same like that only. So depends upon the watts anamata. Ante any watts like 40 or 60 or 80 90 100 110. Okay, depending upon the watts దాని ఏమంటారు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ఫ్రారెడ్ అని అంటే ఇది ల్యాంప్ రేడియంట్ హీట్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ఈ ల్యాంప్ అల్ట్రా వైలెంట్ రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దిస్ విల్ బి హౌ ద ల్యాంప్ విల్ బి అంటే ఫ్లెక్స్డ్ నెక్డ్ ల్యాంప్స్ అనమాట, ఫ్లెక్సిబుల్. ఓకే, ఇవి ఫ్లెక్సిబుల్ నెక్ ల్యాంప్స్ ఉంటాయి. మనము ఎప్పుడు అంటే కామన్గా చూసుంటాము స్టడీ టేబుల్స్ మీద చిన్న షార్ట్ ల్యాంప్స్ పెట్టుకొని ఉంటాం చూడండి, అలానే ఉంటుంది. కాకపోతే ఇంకా దాని స్టాండ్ అనేది లాంగ్గా ఉంటుంది. దెన్ అది బల్బ్ అలానే ఉండి లైక్ ఇలా ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసి ఓన్లీ టు ఫోకస్ ద లైట్ ఆన్ ఓన్లీ వన్ పర్టికులర్ ఏరియా. సో అలా ఫ్లెక్సిబుల్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. నెక్డ్ ల్యాంప్స్ అని అంటే ఫ్లెక్సిబుల్ అనమాట, అది ఎటువైపు అంటే అటువైపుకి మనము టర్న్ చేసుకోవచ్చు. సో లైక్ దట్ ఇట్ విల్ బి దేర్. సో డిస్టెన్స్ ఎలా అంటే ఎంత డిస్టెన్స్ తోటి పెట్టాలి అని అంటే ఇటు అరౌండ్ 18 to 30 inches. అంటే ఫీట్స్లో మనం కంపేర్ చేస్తే లైక్ 2 to 3 feet అనమాట. 2 to 3 feet డిస్టెన్స్లో పెట్టాలి. సేమ్ ఆల్ ద ల్యాంప్స్ హ్యావింగ్ ద సేమ్ డిస్టెన్స్. ఓకే, బట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 3 ల్యాంప్స్ అంటే ఇది హీటింగ్ ల్యాంప్ అనేది ఓన్లీ మన సర్ఫేస్ ఏరియా స్కిన్నే హీట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు పెనిట్రేట్. వేరాస్ కంపేరింగ్ విత్ ద ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రా వైలెంట్ రేస్ ఇట్ విల్ పెనిట్రేట్స్ ఇన్ టు ద సర్ఫేస్ స్కిన్ ఆఫ్ ద టిష్యూ. అది ఎంతవరకు 3 mm అంటే 3 millimeters వరకు పెనిట్రేట్ అవుతుంది అనమాట. దట్ విల్ బి ద డిఫరెన్స్ ఫర్ దిస్ ల్యాంప్స్. ఓకేనా, సో డ్యూరేషన్ ఎట్లా 20 to 30 minutes. Already we have discussed in the last class. It depends upon the mild, moderate and the severe conditions of the patients. So what are the uses of this? Same like to increase the circulation, okay, to the smaller area like any ulcers, episiotomy areas, okay, and to reduce the inflammations, dry cast, moist wounds, promote healing. Okay na, so same like the infrared rays lamps and the ultraviolet denikante infrared is decubitus ulcers. Okay na, ulcers ki క్యూర్ అవ్వడానికి, ప్రమోట్ హీలింగ్ పర్పస్లో. దెన్ ఆబ్స్టెటికల్ అండ్ గైనకాలజికల్ కేసెస్ లైక్ దట్ ఆల్రెడీ వీ హ్యావ్ టోల్డ్ దట్ లైక్ ఎపిసోటమీ కూడా ఇస్తారు డీప్ వూండ్ కట్ ఉంటే. ఓకేనా, దెన్ సూచర్ ఏరియాస్లో కూడా ఇది హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద హీలింగ్. వేరేస్ అల్ట్రా వైలెంట్ రేస్ వీ విల్ గివ్ ఇన్ ద స్కిన్ కండిషన్ ఫర్ పిగ్మెంటేషన్ అనమాట. స్కిన్ పిగ్మెంటేషన్ కోసము మనం యూవీ రేస్ అనేది యూస్ చేస్తాం లైక్ వైటమిన్ డి టు ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్. ఓకే, ఎక్కడైతే ఎక్కువగా లైక్ నాట్ ఎక్స్పోజింగ్ టు ద సన్ లైట్స్, ఓకేనా, సన్ లైట్కి ఎక్కువగా ఎక్స్పోజర్ లేని ఏరియాస్, కోల్డర్ రీజన్స్లో వీ విల్ యూస్ దిస్ అల్ట్రా వైలెంట్ ల్యాంప్స్. ఓకే, ఓకే, ఇక్కడ కాషన్ ఏం తీసుకోవాలంటే వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ద అల్ట్రా వైలెంట్ రేస్ యూ హ్యావ్ టు యూజ్ ద గాగుల్స్ టు ప్రివెంట్ ద కంజంక్టివైటిస్. ఓకేనా, కంజంక్టివైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హియర్ యూ హ్యావ్ టు యూజ్ ద గాగుల్స్. ఓకే, దెన్ అసెస్మెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. హాట్ వాటర్ బాటిల్లో మనం ఏదైతే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో
అదే ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. లైక్ పేషెంట్ కండిషన్, యూ హ్యావ్ టు సీ ద పేషెంట్ కండిషన్ బికాస్ హాట్ అప్లికేషన్స్కి కొన్ని ఇండికేషన్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి వెదర్ ద పేషెంట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ దీస్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు టేక్ కేర్. See that. And inspection of the area ఏ ఏరియాకైతే మనము ఇది అప్లికేషన్ ఇస్తున్నామో దట్ ఏరియా షుడ్ బి వెరీ క్లీన్, డ్రై, కట్స్ అనేవి ఉండకూడదు, నో బ్లీడింగ్ షుడ్ బి దేర్. ఓకే, దట్ ఆల్ కేర్ హ్యాస్ టు బి taken. Then frequency of lamp and the treatment means how many times you have to give this treatment. ఓకేనా, ఎన్నిసార్లు ఇవ్వాలి పర్ డేలో. దెన్ ట్రీట్మెంట్ చూసుకోవాలి. దెన్ ఇన్స్ట్రుమెంట్స్ వర్కింగ్ కండిషన్, ఏవైతే మనం ఇన్స్ట్రుమెంట్స్ దీనికి యూజ్ చేస్తున్నామో వెదర్ దట్ ఆర్టికల్స్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్ ఆర్ నాట్, దట్ యూ హ్యావ్ టు సీ. Then preparation, how you are going to prepare the patient. First you have to explain the procedure and you have to give the privacy to the patient. Okay, then draping. Okay, one extra bed sheet kuda petali in order to cover the or drape the patient and comfortable. You have to make the patient comfortable and make the patient to lie down in the comfortable position. And here what are the articles are needed ante first is the most important is lamp. Okay na, whichever the lamp you are going to use, that is according to the condition of the patient, you have to choose that lamp. And measuring tape ante mostly we will use for the measure the distance of the lamp and the area. సో మోస్ట్లీ 2 to 3 feet ఉంటుంది, అది చూసుకోవాలి. లేకపోతే 30 to 36 inches వరకు పెట్టాలి. దెన్ స్క్రీన్, ఓకే, ఇన్ ఆర్డర్ టు గివ్ ద ప్రైవసీ. అండ్ వాజ్లిన్ అండ్ ఆయిల్ టు అప్లై టు దట్ ఏరియా. ఓకే, ఆఫ్టర్ ద ప్రొసీజర్ దెన్ ఎక్స్ట్రా బెడ్ షీట్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ ద ప్రైవసీ. ఓకేనా, ప్రొసీజర్ ఏముంటుంది, నథింగ్ ఎల్స్. యూ హ్యావ్ టు మేక్ ద పేషెంట్ టు లై డౌన్. ఓకే, యూ హ్యావ్ టు గివ్ ద expose the area which is needed, that area only, necessary area only you have to expose. Okay, other areas you have to cover it in order to prevent chills to the patient also. Okay, you have to cover all the area, then only expose the area where we have to give this application. Okay na, after that you have to on the light, switch on the light and focus that area and never ever leave the patient alone. Okay, endukante you have to observe the condition. Okay, and follow that the patient is able to follow the instructions or not, that also you have to check it out. Okay, if the patient is having any discomfort, okay, during the procedure, that all has to, you have to observe it. So you never ever leave the patient alone during the procedure. Okay na, after that, after duration is completed, then you have to switch off the light, apply the Vaseline and oil to that area. Okay, then keep that all, that's it. Then after care entity, after care just that only switch off, then comfortable. Okay na, why have stopped there means that all will come under the after care. Okay na, switch off cheseseyali. Articles anni you have to replace it. If there is anything is needed for the wash, you have to wash it. Okay, you have to make the patient comfortable and you have to wash the hands. Okay, then documentation, you have to do the documentation like recording and reporting. Okay, and the area inspection of the area, everything you have to document. Then time also, because you have to give these applications for the frequency you have to give this, so you have to record the time. Okay, time, duration, then apply the Vaseline, this all. Okay, so this is about the heating and that's what local dry heat applications. Okay, next we are going to see the another this thing. So local dry heat application we the types అయిపోయాయి. Now we are going to see the local moist heat application. So difference here it is telling dry ante only with the light we are providing the heat to the local area. ikkada moist ante తడిని యూజ్ చేస్తాం. So here it is written like using the agent warmer than the skin which is moist form. అది moist form లో ఉంటుంది. warmer than the skin అంటే స్కిన్ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువగా వేడిగా ఉండేది దాన్ని అప్లై చేస్తాం అన్నమాట. సో ఇన్ దిస్ there is a one of the type of moist heat application is fomentation anamata. What is fomentation? It is a double thickness of the flannel or other soft material. Ante idi fomentation ante oka cloth laga untundannamata. Example ga cheppalante mana small soft turkish towels lu untayi kada soft ga,
అలా ఉంటాయి, లైక్ స్క్వేర్ షేప్లో. అదర్వైజ్ వీ క్యాన్ యూస్ దట్ గాస్ పీసెస్ విత్ కాటన్ లోపల పెట్టి కూడా స్టిచ్ చేసి దట్ దే ఆల్సో యూజ్ యాజ్ ఎ ఫార్మెంటేషన్. ఓకేనా, మోర్ దెన్ 2 or 3. Okay, that is the fermentation. There are 2 types of fermentation, medical and the surgical. Medical ante entidi, it is a using the hot water with or without medicine. So medicine use చేయొచ్చు, యూస్ చేయకపోవచ్చు. బట్ ద డిఫరెన్స్ ఇస్ వాట్ ఈస్ అంటే హియర్ ఓన్లీ వీఆర్ యూజింగ్ ద క్లీన్ మెథడ్. ఓకే, వేర్ సర్జికల్ it is used for the skin where the skin is broken. That's why here you have to maintain the aseptic techniques, and whichever the instruments you are using, that everything should be aseptic. Okay, so that's the difference between the medical and the surgical, and everything is the more or less same. If there is any differences, ఏదైనా differences ఉంటే దాన్ని నేను స్ట్రెస్ అవుట్ చేసి చెప్తాను డ్యూరింగ్ ద డిస్కషన్. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ ఈస్ in order to increase the circulation, relaxation of the muscles, and to relieve pain, congestion in the inflamed area. Congestion, what do you mean by congestion in the inflammation area? Inflammation ante entidi vapu untundi. Vapu anante dan ardham entidi? If there is anything is localized ante ఏదన్నా ఏమంటే కలెక్ట్ అయ్యి ఉండడం వల్ల అన్నమాట. అండర్ ద స్కిన్ లైక్ పల్స్ ఉండొచ్చు, బ్లడ్ ఉండొచ్చు, లైక్ ఫ్లూయిడ్స్ ఉండొచ్చు. ఓకేనా, క్లియో ఫ్లూయిడ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండర్ ద స్కిన్ అక్యుములేట్ అయ్యి ఉంటేనే ఆ ఏరియా ఇన్ఫ్లేమ్ అయ్యి ఉంటుంది. సో ఆ ఏరియానే కంజెషన్ అని అంటారు. సో మనము హాట్ అప్లికేషన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ కంజెషన్ ఏరియా అనేది హార్డ్గా ఉండేది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సాలిడ్ ఉండేది లిక్విఫైడ్ అయిపోయి ఇఫ్ యు ఆర్ ప్రెస్సింగ్ ఆర్ మేకింగ్ ఎనీ hole or anything, everything will come out. For that purpose also we will give. So whereas surgical also same, to promote separation ante healing. So okay, now same as in surgical also you have to it is used for the promote separation ante healing anamata, to reduce the swelling around the wound and the drainage purpose. And assessment, so assessment lo enti the same as it is whatever we have explained in the previous procedures also, here also same applicable అవుతుంది. సో have identification of the patient. Okay, diagnosis ఏంటిది, you have to inspect the area whether it is a clean, dry, any cuts are there. For the medical ఎలాగో surgical కి అయితే ఓపెన్ wound ఉంటుంది కాబట్టి there is no need. Okay, then patient condition. Okay, whether the patient is following instructions or not, that all check articles ప్రాపర్ కండిషన్లో ఉన్నాయా లేవా. సో ఇక్కడ ఆర్టికల్స్ ఏవైతే యూజ్ అవుతాయి, ఏం యూజ్ అవుతాయి, కెటిల్ ఇస్ ఫర్ ద హాట్ వాటర్, 2 ఆర్టరీ ఫోర్సెప్స్. ఎందుకు, రేషనల్ ఏంటిది దీని వెనుక అంటే ఫర్మెంటేషన్ ప్యాడ్స్ వెన్ వీఆర్ సోకింగ్ ఇన్ ద వాటర్ దాన్ని స్క్వీజ్ చేసి ఎక్స్ట్రా వాటర్ తీయకూడదు. సో ఫర్ యూజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద 2 ఆర్టరీస్ ఫర్మెంటేషన్ ప్యాడ్స్కి కార్నర్ పాయింట్స్లో కట్టుకొని దెన్ యూ హ్యావ్ టు స్క్వీజ్ ఇట్ లైక్ దట్ సో దట్ ఎక్సెస్ వాటర్ అనేది పోయేటట్టు. యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్. ఓకేనా, సో దెర్ ఈజ్ ఎ క్రాస్ ఇన్ఫెక్షన్, మీరే ఇన్ఫెక్షన్ని ఇంకా ఎక్కువ చేసినట్టు అవుతుంది. అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ పర్పస్, వన్ రీజన్. అండ్ అనదర్ రీజన్ ఏంటిదని అంటే హాట్ వాటర్ ఉంటుంది కాబట్టి దేర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ hurt to your skin. So for that purpose you will use the artery forceps. Then cotton balls, okay na, Vaseline, in order to apply the Vaseline. Okay, then okay, kidney tray, then paper bag, hot water bag, screen. Okay na, so these are all the things you have to use. Then preparation, same screen, you have to drape the patient. Okay, you have to give the privacy, switch off the fans. Rational entity in order to prevent chills to the పేషెంట్. ఓకేనా, ప్లేస్ ద మెకంటోష్, ఎందుకంటే ఇక్కడ మనం మాయిస్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇన్ ఆర్డర్ టు, ఓకేనా, వెట్ అంటే బెడ్ కానీ బెడ్షీట్స్ కానీ వెట్ కాకుండా ఉండడానికి ఇక్కడ మనము మెకంటోష్ యూస్ చేస్తాం. అండ్ యూ హ్యావ్ టు ప్రిపరేషన్ పార్ట్ అనేది ప్రిపరేషన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డ్రై స్కిన్ అంటే క్లోజ్డ్, ఎనీ ఓపెన్ వుండ్స్ ఏం లేకపోతే యూ హ్యావ్ టు అప్లై ద వాజ్లిన్ ఇన్ ఆర్డర్ టు మాయిస్ట్ అప్లికేషన్ వల్ల ఎలాంటి హర్ట్ కాకుండా ఉండడానికి వి విల్ అప్లై ద వాజ్లిన్. ప్రొసీజర్ ఏంటిది, యూ హ్యావ్ ఫస్ట్ వాష్ ద హ్యాండ్స్, సేమ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫర్మెంటేషన్ ప్యాడ్స్ని ప్రిపేర్ చేయాలి. లైక్ హాట్ వాటర్లో సోక్ చేసి ఎక్సెస్ వాటర్ అనేది తీసేసేయాలి. దెన్ టెస్ట్ ద టెంపరేచర్ ఏంటిదనంటే
హాట్ వాటర్ అనమాట. హౌ మచ్ ఇస్ యూజ్డ్. ఓకే, ఒకవేళ ఎక్కువ టెంపరేచర్ ఉంటే కోల్డ్ వాటర్ యాడ్ చేసి ఎంత టెంపరేచర్ అయితే పేషెంట్ స్కిన్ బేరబుల్ చేయగలుగుతుందో అంతే టెంపరేచర్ పెట్టి ఫర్మెంటేషన్ ప్యాడ్స్ని డిప్ చేయాలి. దెన్ అప్లై అండ్ కవర్ విత్ ఎ వాటర్ ప్రూఫ్ ఆర్ ద బైండర్. ఓకేనా, అది సోక్ చేసిన ఫర్మెంటేషన్ ప్యాడ్స్ని ఏ ప్లేస్లో అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో లోకల్లీ ఆ ప్లేస్లో వాటిని పెట్టి కవర్ చేయాలి వాటర్ ప్రూఫ్ బైండర్ తోటి. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ అంటే డ్రైనెస్, ఆ ఫర్మెంటేషన్ ప్యాడ్స్ అనేవి డ్రై కాకుండా లాంగ్ డ్యూరేషన్ వరకు ఆ హీట్ అనేది కూడా అంటే మనం వేడి నీళ్ళతో ఇస్తున్నాం కదా, అది చల్లగా కూడా కాకుండా ఉండడానికి దాన్ని కవర్ చేసి పెట్టాలి. ఓకేనా, దెన్ సర్జికల్స్లో ఎక్స్ట్రా అసెస్మెంట్ ఏముంటుందంటే, ఎందుకంటే సర్జికల్ అసెస్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ ద ఓపెన్ వూండ్స్ అనమాట. సో నేచర్ ఆఫ్ డిశ్చార్జ్ ఏంటిది అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆర్టికల్స్, ఇక్కడ మనం ఏదైతే చూసామో ఇవన్నీ మెడికల్ ఫర్మెంటేషన్కి యూజ్ అయ్యేవి. వేరాస్ ఫర్ ద సర్జికల్ I have already told that we are doing under aseptic techniques. ఓకేనా, aseptic techniques చేస్తున్నాం కాబట్టి యూ నీడ్ ఏ సర్జికల్ ట్రే. ఓకేనా, సర్జికల్ ట్రే కావాలి. దెన్ డ్రెస్సింగ్ ట్రాలీ కూడా కావాలి, ఎందుకంటే ఆఫ్టర్ గివింగ్ ద ఫర్మెంటేషన్ యూ హ్యావ్ టు డూ ద డ్రెస్సింగ్. ఓకేనా, సో ఫర్ దట్ పర్పస్ డ్రెస్సింగ్ ట్రాలీ ఆల్సో నీడెడ్ అండ్ స్క్రీన్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద ప్రైవసీ. సర్జికల్ ట్రేలో ఏముంటాయి, 2 స్టెరైల్ బేసిన్స్ ఉంటాయి ఇన్ ఆర్డర్ టు టేక్ ద హాట్ వాటర్ అండ్ ద కోల్డ్ వాటర్. దెన్ 2 స్టెరైల్ ఫర్మెంటేషన్ ప్యాడ్స్, 2 స్టెరైల్ ఫోర్సెప్స్ అండ్ 2 స్టెరైల్ స్మాల్ టవల్స్. సేమ్ అక్కడ ఏముంటాయి ఇక్కడ ఉంటాయి, కానీ దట్ ఆల్ విల్ బీ ఇన్ ద ఏసెప్టిక్ టెక్నిక్స్. సేమ్ ప్రొసీజర్ కూడా ఇక్కడ మనం ఎలా అయితే యూజ్ చేసాం అలానే వాష్ హ్యాండ్స్ చేసుకొని గ్లవ్స్ యూజ్ చేయాలి. ఓకేనా, గ్లవ్స్ వేసుకొని విచ్ ఎవర్ యు ఆర్ టేకింగ్ దట్ యూ హ్యావ్ టు ఆల్ చిటల్ ఫోర్సెప్స్ తోటి తీసుకొని, దెన్ దీన్ని కూడా చెప్పాను కదా, బై యూజింగ్ ద ఫోర్సెప్స్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రిమూవ్ ద ఎక్సెస్ వాటర్, దెన్ ప్లేస్ ఇట్ ఇన్ ద ఏరియా వేర్ యూ హ్యావ్ టు గివ్ ద హీట్ అప్లికేషన్. ఓకేనా, ఆఫ్టర్ కేర్ ఏంటిది, చేంజ్ ద కంప్రెస్ ఎవ్రీ 3 minutes ఫర్ 15 minutes. ఓకేనా, ఎందుకంటే మనకి అక్కడ 2 ఫర్మెంటేషన్ ప్యాడ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ ప్యాడ్ 3 minutes పెట్టుకుంటూ చేంజ్ చేసుకుంటూ 15 minutes కంటిన్యూగా అప్లై చేయాలి ఇది. ఓకేనా, దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రొసీజర్ యూ హ్యావ్ టు డ్రై ద స్కిన్ అండ్ అబ్జర్వ్ ద ఏరియా వెదర్ దెర్ ఈస్ ఎనీ రెడ్నెస్ ఆర్ ఎనీ పెయిన్ ఆర్ ఎనీథింగ్. ఓకేనా, స్కిన్ ఏరియాని అబ్జర్వ్ చేయాలి. అండ్ డాక్యుమెంటేషన్, రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ యూ హ్యావ్ టు document in the this one case sheets and wash all the articles whichever we are used for the fermentation. So this is about the local moist heat application. One of it is fermentation. Next we will see sitz bath. Okay, sitz bath ante entidi, the name itself it is telling local application of the moist heat to the pelvic organs. Ante ఇది mostly pelvic organs ki యూజ్ చేస్తారు. ఓకేనా, సో ఇట్ ఈస్ ఇమర్స్డ్ ఫ్రమ్ ద మిడ్ థై టు ద ఇలియాక్ క్రెస్ట్. ఓకేనా, అంటే పేషెంట్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు థైస్ అనేది మిడ్ థై వరకు ఇలియాక్ క్రెస్ట్ అని అంటే మనం నడుము దగ్గర చేయి పెడితే ఒక బోన్ అనేది తగులుతుంది చూడండి, అక్కడి వరకు. సో ఆ ఏరియా నుంచి మిడ్ థై వరకు ఇమర్స్ అయ్యేది ఒక టబ్లో కూర్చోబెట్టి ఇస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ ద సిట్స్ బాత్. ఇందులో టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఎంత మెయింటైన్ చేస్తామంటే 110 to 115 degrees Fahrenheit. ఓకేనా, సో సెల్సియస్లో చూస్తే 43 to 46 degrees Celsius. డ్యూరేషన్ 15 to 30 minutes. పర్పస్ ఏంటిది, సేమ్ టు రిలీవ్ ద కంజెషన్, పెయిన్ ఫాలోయింగ్ సిస్టోస్కోపీ అని అంటే ఇన్స్పెక్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ పెల్విక్ ఆర్గన్స్ అనమాట. సో ఆ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇఫ్ ద పేషెంట్ ఈస్ కంప్లైనింగ్ పెయిన్ దెన్ వీ విల్ అడ్వైజ్ ద పేషెంట్ టు టేక్ ద సిట్స్ బాత్. దెన్ రిలీవ్ inflammation and the pain, example in the case of hemorrhoids and the cystitis. Then in painful urination, okay na, when during urinating if there is a patient who is complaining about the pain then also will advise sitz bath. Promote wound healing. ఓకే నా, హెమరాయిడ్స్ సిస్టైస్లీలో ఆపరేషన్ చేసి కట్ చేసి తీస్తారనమాట. సో ఆ టైంలో కూడా wound healing త్వరగా ఉండడానికి సిట్స్ బాత్ చేస్తారు. సో అది ఇక్కడ సొల్యూషన్స్ అంటే చెప్పాను కదా, ఒక టబ్లో వాటర్ వేసి పేషెంట్ని కూర్చోపెడతారు దాంట్లో. సో దాంట్లో ఆ హాట్ వాటర్లో కొన్ని సొల్యూషన్స్ యూజ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ ఫాస్ట్ హీలింగ్. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్.
దట్ వీ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫార్ములా అదంటే 1:5000 రేషియోలో యూజ్ చేస్తాం. దెన్ బోరిక్ యాసిడ్, ఇట్ విల్ ఆల్సో యూజ్ 1 gram to 1 pint. Usal solution అంటే it is a combination of chlorinated lime and the boric acid. Okay na? Then Dettol 1:40 రేషియో. ఓకే, సో ఇవి సొల్యూషన్స్ యూజ్ చేస్తాం. ఇందులో ఆర్టికల్స్ స్క్రీన్, ఒక బాత్ టబ్ కావాలి, జగ్ విత్ వార్మ్ వాటర్ అండ్ ఒక బెడ్ సైడ్ స్టూల్ ఉండాలి. ఓకేనా, సైడ్ స్టూల్ అంటే స్టూల్ మీదనే పెట్టి పేషెంట్ని కూర్చోబెడతారు. అదర్వైజ్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అట్ ద డౌన్ ఆల్సో వీ క్యాన్ యూజ్ దిస్ ప్రొసీజర్. ఓకేనా, ఏం చేస్తాం ఇక్కడ? ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్, హౌ టు సిట్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు explain to the patient in order to relieve that consciousness and to follow the instructions whichever we are telling, and fill the tub with water about half full you fill cheyali. Okay na, then you have to add the solution in that, whichever the solution you are going to use. Okay na, ఏది available లో ఉంటే అది యూజ్ చేయాలి. దెన్ స్క్రీన్ ద పేషెంట్, ప్రైవసీ ఇవ్వడానికి. దెన్ డ్రేప్ ఇట్. ఓకేనా, ప్రైవసీ. దెన్ అబ్జర్వేషన్, సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద పేషెంట్. యూ నెవర్ ఎవర్ allow the patient lonely during the procedure. You have to be there only and do not leave the patient. And help, if the patient ask any help, you have to help her. Then avoid chills. Okay na, avoid chills అని అంటే చలిగా ఉండకూడదు, ఎందుకంటే పేషెంట్ విల్ బి ఇన్ ద నేక్డ్, దిస్ థింగ్ ఏరియా విల్ బి ఓపెన్. సో దేర్ you have to switch off the fan, everything. Okay na, so like this you will give the procedure. This is also around 15 to 30 minutes ఉంటుంది. After care ఏంటి? Wash the hands, dry the articles and the documentation you have to done. Okay, this is about the SIDS bath. సో ఇప్పటి వరకు మనము లోకల్ అప్లికేషన్ ఆఫ్ ద దిస్ థింగ్ చూసుకున్నాము, లోకల్ అప్లికేషన్ ఆఫ్ ద మాయిస్ట్ అండ్ ద మాయిస్ట్ హీట్ చూసాం. ఇప్పుడు జనరల్ అప్లికేషన్ ఆఫ్ ద డ్రై హీట్ అండ్ ద మాయిస్ట్ హీట్. దిస్ ఐ విల్ బైండ్ అప్ వెరీ సూన్. ఓకేనా, ఎందుకంటే వీడియో చాలా లెందీగా అవుతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ ఆస్క్ మీ. ఓకేనా, ఏం లేదు, డిఫరెన్సెస్ ఇక్కడ ఏంటిదంటే డ్రై హీట్ అండ్ ద మాయిస్ట్ హీట్. ఇక్కడ ఓన్లీ హాట్ ప్యాక్స్ అనేవి, హీట్ అనేది యూజ్ చేస్తాము, ఇక్కడ మాయిస్ట్లో యూజ్ చేస్తాం అనమాట. పర్పస్ ఏంటిది? సేమ్, టు ప్రివెంట్ చిల్లింగ్, యూరిన్ రిటెన్షన్, ప్రొవైడ్ వార్మ్త్. ఇక్కడ ఆల్సో సేమ్. బట్ ఇక్కడ ఏంటిదంటే హాట్ బాత్, ఓకే, వేడి నీళ్ళతో హాట్ బాత్ ఇచ్చిన తర్వాత దెన్ వీ విల్ వ్రాప్ ద పేషెంట్ విత్ ద హాట్ డ్రై బ్లాంకెట్స్ తోటి వ్రాప్ చేసి మళ్ళీ చుట్టుపక్కల 2 to 3 హాట్ వాటర్ బాటిల్స్ని పెడతాం అనమాట, ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద వార్మ్ టు ద పేషెంట్. అండ్ వీ విల్ అడ్వైజ్ ద పేషెంట్ టు గివ్ హాట్ డ్రింక్స్ లైక్ సూప్స్, హాట్ వాటర్, అలాంటివి వార్మ్ వాటర్ తాగమని చెప్తాం. వేరాజ్ హియర్ హాట్ మాయిస్ట్ బ్లాంకెట్స్, ఓకేనా, టు రిలీవ్ మజిల్ స్పాజమ్, ఎస్పెషల్లీ పోలియోమెలైటిస్లో ఇస్తామన్నమాట. మాయిస్ట్ తడి బ్లాంకెట్స్ని ఇస్తాము. ఓకేనా, ఇది మెయిన్లీ వర్ల్పూల్ బాత్ ఆర్ ఫుల్ ఇమర్షన్ బాత్ లాగా, అంటే పేషెంట్ని బాత్ టబ్లో పడుకోబెడతాము ఇన్ ఆర్డర్ టు రిలీవ్ ద పెయిన్ ఆర్ సెడేషన్ ఇవ్వడానికి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక కండిషన్ చెప్పుకోవాలంటే డెబ్రిమెంట్ ఆఫ్ ద సర్ఫేస్ బర్న్, ద పేషెంట్ హూ ఈస్ హ్యావింగ్ ద సూపర్ఫిషియల్ బర్న్స్. ఓకేనా, సూపర్ఫిషియల్ బర్న్స్ ఉంటే చాలా పెయిన్ ఉంటుంది. డిబ్రైడ్మెంట్, ఆ స్కిన్ అనేది కూడా లూజ్ అయినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద సెడేటివ్ అండ్ to relieve the pain to the patient, we will give the hot moist packs or the full immersion bath. So this is about the general application of the dry heat and the moist. Okay, with this we have completed the hot application అనేది టాపిక్ మొత్తము కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ అబౌట్ ద టాపిక్, జస్ట్ కమెంట్ మీ. ఐఎమ్ దేర్ టు clarify your doubts. Until then, bye. Please like, share and subscribe my video channel. Thank you.